ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే నెల 31వ తారీఖు 2024 సంవత్సరం. ఉదయం నా గది నుండి అంటే విచ్చిపేట నుండి బయలుదేరి గుణదల బెత్లెహేమ్ నగర్లో ఒక ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళాను. అయితే నాకు దేవుని చిత్తం కాదేమో అక్కడ నేను వాక్యం చెప్పడం. అక్కడ ఏమైందంటే రెవరెండ్ ఫాదర్ సహాయ గురువు అంట జూలియన్ గారు కాసేపు ప్రార్థన చేసి హోలీ వాటర్ జరిగి ఆ శంకుస్థాపన స్థలంలో నేను కూడా ఓ ఇటుకు పెట్టి చిన్న ప్రార్థన చేశాను. అట్నుండి చిన్నగా అశోక్ నగర్ వచ్చాను. సరే, ఒక పల్లవి 2 చరణాలు పాడి ఇక ముగిస్తాను. పునరుత్థానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. నీ కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. మధ్యలో చిన్న ఆటంకం కలిగింది, అందుకని ప్రాణమా నే ఎన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే, నే ముందెన్నడు తెలియని మార్గము నాకు ఎదురాయనే. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా. సరే, పాట సంగతి కాదు కానీ మంది ట్యాటూలు వేయించుకుంటున్నారు. నన్ను దైవ సేవకుడివి నువ్వు ట్యాటూలు వేయించుకున్నావు అంటే ఇది ట్యాటూలు కాదండి, ఇది పచ్చబొట్టు శిలువ. ఇది ఎప్పుడంటే నేను 17 ఏళ్ల పిల్లోడిగా ఉన్నప్పుడు వేయించుకున్నాను. ఇదిగోండి, అప్పట్లో నేను యేసు ప్రభు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మరియమ్మ గారు నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోవును అనే వాక్యం నాకు బాగా ఇంట్రెస్ట్ అయ్యింది. అదేమో ఆ హృదయంలో ఖడ్గాన్ని పెట్టుకున్నాను. ఇదంతా ఏంటంటే సేవకుడికి ఇది నేను సేవలో లేని రోజుల్లో, లోకస్తుడిగా ఉన్న రోజుల్లో ఈ పచ్చబొట్లు. ఇదేమో నా మిత్రుడు సూర్యనారాయణ, కాకి సూర్యనారాయణ ఆంజనేయ బాగు దగ్గర ఉండేవాళ్ళు. అయితే అతను చనిపోయాడు అనుకోండి, నా పేరు అతని చేతి మీద, అతని పేరు నా చేతి మీద ఉండేది అన్నమాట. అతని ఫ్రాన్సిస్ అనే వరకు ఆ సూర్యుడు గుచ్చుడికి తట్టుకోలేక ఏం చేశాడంటే ప్రాణం చాలండి అన్నాడు. ఇదండి, ఈరోజు ఎండ అదరగొట్టేస్తుంది. ఈరోజు ఏంటి, గత 4 రోజులు భయంకరమైన ఎండ. ఈ ఎండ వల్ల అసలు ఎటు తిరగటానికి వీలు లేకపోతే నా బిడ్డ అశోక్ నగర్లో ఉన్న నా బిడ్డ, నాన్నగారు వచ్చేయండి మీరు మీ గదిలో ఇమ్మడలేరు, వయసు పైబడిపోయింది అని ఒత్తిడి చేయడంతో అన్నిసార్లు అడిగించుకోవడం నాకు తగదు. ఆమె ఆప్యాయం, ఆమె మంచితనం నాకు తెలుసు. అయినా సరే ఇక ఆ గుణదల బెత్లెహేమ్ నగర్ శంకుస్థాపన కార్యక్రమం నుండి ఆనంద్ సునీతలు కారులో నన్ను ఈనాడు అంటే బెంజ్ కంపెనీ ఇంచుమించులో అక్కడ వరకు తీసుకొచ్చారు. అక్కడ నుండి సర్వీస్ ఆటోలో నేను అశోక్ నగర్ వచ్చాను ఈరోజు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక డైరీ లాంటిది.
ఏది జీసస్ పవర్ ఫ్రాన్సిస్ అనేది. అది నా మరణానంతరం అనేకులు గుర్తు చేసుకోవటానికి. లాస్ట్ అండ్ ఫైనల్లో ఒక మాట చెప్పి ముగిస్తాను. మేము ముగ్గురు అన్నదమ్ములం, చివరి వాడిని నేను. నా పేరు రత్నం ఫ్రాన్సిస్ అని మీకు తెలుసు. వించిపేటలో నేను పుట్టి పెరిగాను. పెద్ద చదువుకోలేదు, 7th డిస్కంటిన్యూ చేశాను. నా భార్య దేవుని సన్నిధికి వెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. ఇది ఒక దైవజనునిగా నా యొక్క చరిత్రలో కొన్ని బిట్లు ముందు ఇది అనేక మంది చూసే అవకాశం వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాట. మన వినికిడిలో ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.